నిపుణ అని చెప్పేసి విద్య అని చెప్పేసి వాటి ద్వారా మీకు లెసన్స్ చెప్పడం జరిగింది. అయితే ఈ ఆన్లైన్లో చదువులు చదవడం వల్ల చాలా మంది ఏం చేశారంటే, మీరు మంచి వాళ్ళే, మీరందరూ కూడా చిన్నపిల్లలు అందరూ కూడా మంచి వాళ్ళే, మంచి బుద్ధులు ఏం చెప్తే అదే నేర్చుకుంటారు కదా మీరు. అవునా? ఇలాంటి కాలిక్ గ్లాస్ టైపు మీ మైండ్. ఏమి ఇప్పుడు కలర్ వాటర్ పోస్తే కలర్గానే అప్లై చేసుకుంటారు, మంచినీళ్ళు పోస్తే మంచినీళ్ళు, ఉప్పు నీళ్ళు పోస్తే అంటే మంచి విషయాలు చెడ్డ విషయాలు ఏవి ఉన్నా కూడా మీరు అబ్జర్వ్ చేసుకునే మైండ్ ఉంటుంది అనమాట మీకు. అయితే అదే క్రమంలో అప్పుడు ఎలా ఉండేది, కరోనా కంటే ముందు అంటే పెద్దవాళ్ళ సమక్షంలో ఎక్కువ ఉండేవాళ్ళు, అమ్మ నాన్నల సమక్షంలో ఉండేవాళ్ళం. అవునా? మేమైనా కూడా మీరైనా కూడా అంత చిన్నప్పుడు. ఇప్పుడు కరోనా తర్వాత ఫోన్లు చేతికి ఇవ్వడం వల్ల ఫోన్లలో మనకి ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని, వాట్సాప్ అని చాలా రకాల యాప్స్ వచ్చాయి. యాప్స్ కాదు, ఫ్రెండ్స్ అయిపోయాయి మీకు. అవునా? ఫ్రెండ్స్ అనుకుంటారు. ఇప్పుడు మమ్మీ మాట్లాడకపోయినా పర్లేదు, వాట్సాప్లో ఫ్రెండ్స్ ఉన్నారు, లేదా ఇన్స్టాలో ఫ్రెండ్స్ ఉన్నారు, ఫేస్బుక్లో ఫ్రెండ్స్ ఉన్నారు మాకు అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే, ఇంట్లో ఉన్న వాళ్ళతోనూ మాట్లాడట్లేదు, బయట ఉన్న వాళ్ళతోనూ ఎక్కువ మాట్లాడుతున్నారు. ఈవెన్ మీరు క్లాస్మేట్స్తో కూడా మాట్లాడుతున్నారంటే అలా కూడా లేదు. ఎంతసేపు ఏదైనా ఒక గ్రూప్ చేసుకుంటారో ఆ గ్రూప్లోనే కొన్ని విషయాలు మాట్లాడుకుంటారు. అవునా? మీకు ఏమైనా సమస్యలు వచ్చినా కూడా ఎక్కడో ఉన్న ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. వాళ్ళు ఇప్పుడు తెలంగాణనా, ఏపీ అనా, లేదంటే ఆస్ట్రేలియానా, అమెరికానా, ఇట్లా ఎక్కడైనా కూడా పరిచయాలు ఏర్పడిపోతుంది. అంటే వాళ్ళు గర్ల్సా బాయ్స్ అన్నది కూడా మనకు తెలియదు, వాళ్ళు చాటింగ్ చేసేటప్పుడు. అవునా? చాటింగ్ చేసేటప్పుడు తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే, మనం చిన్న పిల్లలు కదా, మీరు చిన్న పిల్లలు కాబట్టి మీరు ఏం చేస్తారు, వాళ్ళు మంచి మాట్లాడుతున్నారు, ఇంత మంచి మాట్లాడుతున్నారు, గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు మనం ఎందుకు గుడ్ మార్నింగ్ చెప్పకూడదు, మా టీచర్స్ వాళ్ళు కనిపిస్తే మేము గుడ్ మార్నింగ్ చెప్తాం కదా, ఇది కూడా వాట్సాప్ అన్నా ఇదన్నా కూడా అంతేనేమో, గుడ్ మార్నింగ్ చెప్తే తప్పేముంది అని చెప్పేసి ఏం చేస్తారంటే ఫస్ట్లో గుడ్ మార్నింగ్ చెప్తారు, తర్వాత మెల్లిమెల్లిగా రకరకాల విషయాలు మాట్లాడుకుంటారు. పర్సనల్ విషయాలు కూడా మనం షేర్ చేస్తాం. ఒక నెంబర్ నుంచి చాటింగ్ పోయిందంటే అవతలకి, మన నెంబర్ అవతల వాళ్ళకి తెలిసిపోతుంది. మన నెంబర్ తెలిసిందంటే మన డాటా మొత్తము హ్యాకర్స్, ఫొటోస్లో ఇవన్నీ కూడా హ్యాకర్స్ చేతిలో పడిపోతాయి. అప్పుడు హ్యాకర్స్ ఏం చేస్తారు, అవును మంచోళ్ళు అంటే మంచోళ్ళు రాదు, కొంతమంది అందరు బాగుండరు, వాళ్ళు ఏం చేస్తారు, మన ఫొటోస్ తీసుకుంటారు, మన ఫొటోస్ తీసుకొని మార్ఫింగ్ చేస్తారు. ఇప్పుడు నేను ఇలాగే ఉన్నాను, ఇంకొకళ్ళు ఉంటారు కదా, ఇంకొకళ్ళని ఇలా పక్కకు తెచ్చి ఇట్లా నిలబెడతారు అనమాట. నిలబెట్టి మ్యాచింగ్ చేస్తారు, ఇద్దరు పక్కన నిలబడ్డారు. ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర పక్కన నిలబడితే ఏమనుకో తక్కువ అనుకుంటారు కదా, అనుకోరు, వేరే ఎవరో పచ్చలేని వ్యక్తులు, మన మమ్మీ డాడీ అంటే ఓకే, డాడీ కానీ బ్రదర్ కానీ మనకు తెలిసిన మీ ఫ్రెండ్స్ కానీ అలా మిక్సింగ్ యాప్స్ ఉంటాయన్నమాట. ఆ మిక్సింగ్ యాప్స్లో బారిన పడిపోయి అలా వేసి ఎమోషనల్గా మనని బ్లాక్ చేసేసి మమ్మీకి చెప్తాం, డాడీకి చెప్తాం, నువ్వు నిజంగానే నువ్వు అట్లా ఉన్నావు అని చెప్తామని భయపెట్టిస్తారు. కాబట్టి వాళ్ళతో తగు జాగ్రత్తగా ఉండాలి. మనము గేమ్లు డౌన్లోడ్ చేసినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఏం తెలియదు కదా ఏం చేస్తున్నాము. అలాంటి ఒకవేళ జరిగినా కూడా ఏం చేయాలి, మీరు ఇంట్లో పేరెంట్స్ దగ్గర మాట్లాడము, చెప్పడము, లేదంటే మీకు బాగా సోషల్ టీచర్ ఉంటుంది, హిందీ టీచర్, ఇంగ్లీష్ టీచర్ ఎవరైనా ఉంటారో సార్ వాళ్ళు మీకు మంచిగా ఫ్రెండ్లీగా